మా జయసుధ ఇంటికి పిలిచింది. అక్కడ వాళ్ళ కమ్యూనిటీలోని పెద్ద దుర్గమ్మ వారిని పెట్టారంట. సో అది చూడడానికని వెళ్తున్నాం. ఈ రోజు అమ్మవారు శాకంబరి అవతారం అంట. మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటన్నిటితో అలంకరించారు. సో చూడడానికి వెళ్తున్నాము. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు. అంతా ఇగో మా జయసుధ అలంకరించింది. ఎంత బాగున్నదో అసలు అలంకరణ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. అనుకోకుండా శుచి నేను అలా కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ పని మీద చేసుకుంటూ ఉంటే సడన్ గా మనీని లాక్కొచ్చాం. మనీ ఏమో నవ్యాన్ని తీసుకొచ్చింది. ఇంకా అలా అనుకోకుండా అందరం కలిసాము. సుధా అసలు యాక్చువల్లీ ఫోటో పంపించింది. అది చూసిన వెంటనే ఇంకా ఉండబుద్ధి కాలేదు. అందరూ వచ్చేసాం ఇంకంతే. మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోని చాలా నీట్ గా అరేంజ్ చేశారు. మళ్ళీ అమలాపురం మీర్జాపూర్ ఉంది, నిజంగానే ఉంది మీర్జాపూర్. అందుకే తీసాడు. రాంపల్లి ఉంది, రాంపల్లి ఉంది. ఓకే, వీళ్ళందరూ చూసారా ఇలా వర్డ్ బిల్డింగ్ ఆడేస్తున్నారు ఈ లోపు. అసలు ఈ రోడ్డు చూస్తే దారుణంగా ఉంటది. మా సుధా రమ్మని చెప్పింది కానీ వాళ్ళు రోడ్లు వేయించుకోవచ్చు కదా చక్కగాని. ఎలా ఉంటదంటే ఈ రూట్ చాలా దారుణంగా ఉంటది. 2 o'clock నుంచి శుచి నేను రోడ్ మీద పడ్డాము. అలాగే ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉన్నా. నేను ఇంకా జీన్స్ లోనే ఉన్నాను, ఇంకేం చేయలేము. ఇంటికి వెళ్ళి మార్చుకునే పరిస్థితి కూడా లేదు. వర్షం దంచి కొట్టేస్తుంది. జీన్స్ వేసుకున్నా సరే తప్పదు. ఇంకా ఆగేనంటే వర్షం ఇంకా ఎక్కువైపోద్ది. అందుకనే వెళ్ళిపోతున్నాము. ఏదో ఒకలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడమే. అమ్మయ్య వచ్చేసాం. ఇగో ఈ కమ్యూనిటీలోనే ఇక్కడే అమ్మవారిని పెట్టారంట. శాకంబరి అవతారం. అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు. ఫోటో చూసేసరికి ఇంకా కంపల్సరీ వచ్చి చూడాలనిపించింది. అందుకే వచ్చేసాము. దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. చెప్పులిప్పురా తీయద్దా మరి వాడము, అది లాక్డ్. ఇది అలాగా తీస్తాం కదా. చెప్పులు 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 అది లైట్ చూడాలా అక్కడ. ఇది వాడట్లే. అటు నుంచి ఎంట్రీ. అది లాక్ ఉన్నట్టు చూడండి ఒకసారి. మళ్ళీ ఓపెన్ ఉంది. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు. అంతా ఇగో మా జయసుధ అలంకరించింది. పంతులు గారు నువ్వు హెల్ప్ చేసావు కదా రాత్రంతా కూర్చొని. కూరలు కొనడానికి డొనేషన్స్ కి అన్నిటికి ఇది హెల్ప్ చేసింది. పంతులు గారు నీట్ గా అమర్చారంట. అసలు ఎంత బాగుంది. ఏ గ్రేప్స్ అవి పాల వెల్లిలా భలే కట్టారు. తర్వాత ఫ్రూట్స్ అన్ని ఏం చేస్తారు, మాకు ఇస్తారా? వంకాయలు చూసారా, అన్ని సేమ్ సైజ్ వంకాయలు ఇలా లైన్ గా పేర్చేశారు. ఇవి 24 carats గోల్డ్ అంట. ఇగో 24 carats కరెక్ట్ గా పేర్చారు. 24 carats గోల్డ్ అని. బంగాళదుంపలు, బెండకాయలు అన్ని ఎంత బాగా నీట్ గా అమర్చారు. ఇక్కడైతే గ్రేప్స్ ఇలా గుత్తులు గుత్తుల్లో పేర్చేశారు. అండ్ అక్కడ అమ్మవారు దగ్గర చూసారంటే మొత్తం మెల్లోని బెండకాయలు అన్ని మాలేశారు. కిందన మిరపకాయలు, క్యాప్సికమ్లు, ఇంకా నిమ్మకాయలు,
ఎంత నీట్ గా వచ్చారో. అయ్యో నేను కింద చూడలేదు అసలు. డ్రమ్ స్టిక్స్ ఎంత బాగున్నాయి, ఆ సొరకాయలు, గుమ్మడికాయ అయితే ఎంత బాగా చెక్కారో. ఇలాగా లేని కూరగాయ లేదు, మొత్తం అన్ని పెట్టేశారు. ఇక్కడ క్యాప్సికమ్లు అవి నీట్ గా భలే పేర్చారు. ఇగో దానిమ్మ నిలవట్లేదని చూసారా, కింద గాజుతో ఎంత బాగా పేర్చారో. క్యాప్సికమ్లు ఇలా గుత్తులు గుత్తుల్లో పెట్టారు చక్కగాని. అరటికాయలు, అక్కడైతే కాకరకాయలు మొత్తం మాల ఏకంగా ఎలాడదీస్తారు. యాపిల్స్, ఇంకా ఒక రకం కాదు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టేశారు. పైనాపిల్, యాపిల్, ఎన్ని రకాలు పెట్టాలో అన్ని పెట్టారు. ఎంత బాగున్నదో అసలు. అలంకరణ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి చేతిలోని మొత్తం వేపపుల్లలాగా మొత్తం కరివేపాకులు, పుదీనా, కొత్తిమీర, ఎన్ని రకాల ఆకుకూరలు ఉండాలో అన్ని రకాలు అమ్మవారి మెడలో పెట్టేశారు. అనుకోకుండా శుచి నేను అలా కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ పని మీద చేసుకుంటూ ఉంటే సడన్ గా మనీని లాక్కొచ్చాం. మనీ ఏమో నవ్యాన్ని తీసుకొచ్చింది. ఇంకా అలా అనుకోకుండా అందరం కలిసాము. బట్టలు ఇవేవి మాకు ఇంపార్టెంట్ కాదు. అమ్మవారిని కొలవాలి అంటే మనసు ఇంపార్టెంట్. ఇంకా బట్టలు ఇవన్నీ మేమేం చూసుకోము. అలా వచ్చేసాం అంతే. దండం పెట్టుకోవాలి అనేసి సుధా అసలు యాక్చువల్లీ ఫోటో పంపించింది. అది చూసిన వెంటనే ఇంకా ఉండబుద్ధి కాలేదు. అందరూ వచ్చేసాం ఇంకంతే. అంతే కదా. అక్కడ బతుకమ్మ చూసారా, పెద్దది భలే పేర్చారు. చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోని చాలా నీట్ గా అరేంజ్ చేశారు. ఎంత బాగుందో. రండి పాడదాం. ఇలాగేనా మా గ్రూప్? ఇలా వదిలేసి పట్టుకోవాలా? ఓకే, క్యాచ్ ఇలా వదిలేసి ఇలా పట్టుకోవాలంట. మా డాన్స్ టీచర్ సుధా. ఇలా వదిలేసి ఇలా పైకి పట్టుకోవాలి, ఇలా వదిలేసి ఇలా పట్టుకోవాలి, ఇలా వదిలేసి ఇలా పట్టుకోవాలి. ఇగో బతుకమ్మకి ఎప్పుడు భుజం భుజం తగలాలంట. ఇలా వదలండి, క్యాచ్ పట్టండి, వదలండి, క్యాచ్ పట్టండి, వదలండి, క్యాచ్ పట్టండి. ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాల. అందరికి బొట్టు పెట్టేస్తుంది. కుంకుమ పూజ పొద్దున్న అవుతుంది, రోజు పొద్దున్న కుంకుమ పూజ. అలాంటి ప్రొఫెషనల్ డాన్సర్స్ తో మాలాంటి గల్లీ డాన్సర్స్ చెయ్యం. ఇప్పుడు డాన్సర్లు వస్తారంట, అలాంటి మంచి మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్ తో మేము చెయ్యం. చీరలు కట్టుకుని ఎందుకు వచ్చారంటే అసలు ఇది కూడా వస్తామో డౌట్ వచ్చింది కదా. వర్షం ఎలా పడుతుందంటే ఘోరంగా ఉంది. అలాంటి వర్షం మేము ఇంకా నీట్ గా అదే అమ్మవారు లక్ష్మీదేవి ఏం చేస్తుందో చూడాలి. ఇంకా వర్షం పడే టైంలోని మనం వెళ్ళి మార్చుకొని వచ్చేసరికి ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేము. అందులోని వీళ్ళ రోడ్లు మాకు అసలు నమ్మకం లేదు. ఇటే తనైతే అమ్మో వీడియో తీయడానికి అవ్వట్లేదు ఇక్కడ. ఫోన్ షేక్ షేక్ అవుతుంది. దండం తల్లి అడుగు పడిపోతుంది. అరే లేడీస్ డ్రైవింగ్ గురించి నువ్వేం మాట్లాడకురా. వాళ్ళు ఎలా వెళ్ళినా అబ్బాయిలదే తప్పు. ఎందుకో తెలుసా? ఇంట్లోని రకరకాల స్ట్రెస్లు, పిల్లలు ఇచ్చే స్ట్రెస్, మొగుళ్ళు ఇచ్చే స్ట్రెస్, ఇదంతా వాళ్ళ మైండ్ లో ఉంటది. అందుకే వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో వాళ్ళకి తెలియకుండా చేస్తారు. అందుకు అయిపోయింది. ఇంకా చెరువుకు తీసుకెళ్తున్నాం. చెరువు అంట ఫుల్ గా నిండిపోయిందంట, చూపించమంటున్నారు పిల్లలు. అందుకని ఇంకా అక్కడి నుంచి వచ్చే రాగానే అగో ఎదురుగా చెరువు ఎంత నిండుగా ఉందో వాటర్ అసలు. సముద్రం లాగే కనిపిస్తుంది అబ్బా అసలు. ఆర్కే బీచ్ లాగా ఉంది, ఆర్కే బీచ్ లాగే ఉంది ఎదురుగా. అదేగా ఇక్కడ నుంచి అంత దూరం కనిపిస్తుంది. రేపు బతుకమ్మ ఆడిస్తారంట ఇక్కడ. అదే కదా. బా అద్దరిపోయింది అసలు. వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం అభి. స్విమ్మింగ్ చేద్దామా?
వెళ్ళిపోదాం లేక్ కి. శుచి అంటుంది ఇక్కడ యాక్చువల్లీ ఆవు పాలన్నీ బాగా దొరుకుతాయి. పొద్దున్నే ఇక్కడ గాని వచ్చారంటే ఈ ఇంట్లోని మంచిగా ఆవు పాలు అన్ని అంటే బర్రెల్ని వాటిని పెంచుతారు, అందుకే ఆవు పాలు దొరుకుతాయి. అండ్ అలాగే బాదం మిల్క్ అవి చాలా బాగుంటాయి ఇక్కడ. బాదం మిల్క్ వేద్దామా అని అంటుంది. రోజ్ మిల్క్, బాదం మిల్క్ అన్ని చాలా బాగుంటాయి ఇక్కడ. వచ్చేటప్పుడు చూద్దాం. ర్యాబిట్స్ అన్ని కూడా పెంచుతారు ఇక్కడ. ఎవరైనా వచ్చి గోదానం గానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలంటే ఇక్కడ చెయ్యండి, చాలా బాగా పెంచుతారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడే వాటర్ అవి అన్ని నింపుకుంటుంటారు, క్లీనింగ్ అవి ఇక్కడ చేసుకుంటుంటారు కాప్రా లేక్ దగ్గర. అసలు నిండగా ఉంది వాటర్, అసలు ఎంత బాగుందో. రాక్స్ ఉన్నాయి కదా ఇప్పటి వరకు కొంచెం కింద దిగేది, అది మునిగిపోయింది. అక్కడే ఇప్పుడు వెళ్ళాము. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇది మా కాప్రా లేక్ కాదు. వినాయక నిమజ్జనం టైంలోని మీ అందరం చాలా హట్ అయ్యాము. వినాయకులు ఇలా పైకే తేలిపోయి అంత బాగాలేదు, పాడైపోయింది లేక్ అనేసి. ఇంకొంచెం గాని పడిందంటే ఇలాగే 2-3 రోజులు పడితే ఇంకంతే సంగతి, మొత్తం నీరన్నీ ఇక్కడ కాలనీలోకి వచ్చేస్తాయి అనుకుంటా. చాలా నిండుగా వచ్చేసింది. చక్కగా చేపలు అవి పట్టేసుకుందాం వెళ్ళి. ఒక నెట్టెడ్ దుపట్టా కానీ తీసుకొచ్చామంటే దాంతో మంచిగా చేపలన్నీ పట్టేసుకోవచ్చు. కానీ నవరాత్రి సీజన్ తినడానికి అవ్వదు. అసలు ఇది ఒక్కటే అద్దు, ఇది కానీ దాటిలో వెళ్ళామంటే నీళ్ళు తాకియచ్చు, అంత ఫుల్ నిండిపోయి ఉంది చెరువు. మా వాకింగ్ స్పాట్ ఇది. ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను. చెప్పాను కదా ఇక్కడ బోల్డ్ అన్ని ఆవులు, ర్యాబిట్స్ అన్ని చాలా ఉంటాయి. చూద్దాం రండి. ఇక్కడ బాదం మిల్క్ అండ్ ఇంకా సోప్స్ అవిని, హ్యాండ్ మేడ్ సోప్స్, కుంకుమ, పసుపు అన్ని దొరుకుతాయి. గోట్ మిల్క్, కౌ మిల్క్ అన్ని ఉంటాయి. గోట్ మిల్క్ సోప్ మా మనీ ఫేవరెట్. ఇగో ర్యాబిట్స్, అబ్బో కుందేళ్ళు ఎంత బాగున్నాయో. పావురాలు కూడా ఉన్నాయి. అంత టైట్ గానా? పట్టుకోవే. ఎంత క్యూట్ ఉందో ఇది. హాయ్ హాయ్ నాన్న. కిందకే పెట్టుకుంటుంది. పైకి చేస్తే మనం పట్టుకొని లాగేస్తాం అని. హాయ్ 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 హలో. పాపం భయపడుతున్నట్టుంది, వదిలేద్దాము. వెళ్ళమ్మా. అదే మరి చెప్పింది. ఇగో ఇక్కడ చూసారా బాదం మిల్క్, రోజ్ మిల్క్ అన్ని అమ్ముతారు చక్కగా. వెన్న, ఏవో స్వీట్స్ కూడా పెట్టినట్టున్నారు. ఇంకా బొమ్మల కొలువు పెట్టారు, ఎంత బాగుందో. శివలింగం మీద నుంచి నీళ్ళు అలాగా జారుతున్నట్టు భలే ఉంది. శివుడి మీద అలా అభిషేకం జరుగుతున్నట్టే ఎంత బాగుందో. ప్రదోష పూజ, కలస పూజ అన్ని. కృష్ణుడు, గోపికలు, ఆదిశంకరాచార్యులు గాని అన్ని దశావతారాలు అటువైపు. ఓల్డెన్ డేస్, వుడ్ పూజ, కుంఫు ఫైటర్స్, మ్యూజిక్ సెంటర్, హయగ్రీవ పూజ, గో పూజ, అరుపడ వీరంట. అబ్బా, అష్టలక్ష్మి పూజ, దశావతారాలు, హనుమాన్జీ, మన శ్రీరాముడు సీతాదేవితో, ఆదిశంకరాచార్యులు, కృష్ణుడు, మోడర్న్ డేస్ అంట. ఎలా ఉందా? గోపికలతో కృష్ణుడు, కలస పూజ, ప్రదోష పూజ, అయ్యప్ప పూజ, క్రికెట్ స్టేడియం అన్ని భలే ఉన్నాయి.
అదిగో చెప్తుంటది. ప్లేస్ లేక ఇదిగోండి ఇక్కడ ప్లేస్ కూడా పెట్టారు. ఓకే, విలేజ్ లో చాలా ఎక్కువ ఉన్నాయంట, ఇప్పుడు ప్లేస్ లేక ఇంకా ఇవి చాలా తక్కువే అవుతున్నాయి. గోవులు చాలా బాగా పెంచుతారు వీళ్ళు. ఇక్కడ ఎవరైనా ఆవు పాలు పొద్దున్నే వస్తే కొనుక్కోవచ్చు. ఆయన ఎంత ధైర్యంగా పట్టుకుంటున్నారు. పావురాలు గున్ని పిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎంత బాగున్నాయో. తినక్క అంట, తినక్క తినంట. ఇది ఎవరితో ఫోజులు బాగా ఇస్తుంది ఫొటోస్ కి. సో ఇలా ఎండ్ అయింది మా డే. ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి అలా దంచి కొడుతూనే ఉన్నాను. ఫుల్ ఒకవైపు వర్షము, ఇంకో వైపు ఏమోని అలా ఏదో ఒక పనులు తిరగడం అయిపోయింది. అట్ లాస్ట్ ఫైనల్ గా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడు అంతే సడన్ ప్లాన్స్ మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి. అందరం కలవడం, సరదాగా చిల్ అవడం అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఇలా గడిచింది, చాలా సరదాగా అయిపోయింది. సో బాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకొక అందమైన బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్మార్ట్ అన్న. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. పడి ఉన్న శ్రవణుణ్ణి ఉయ్యాలో చూసి విలపించెను ఉయ్యాలో, చక్కగా పెద్ద బతుకమ్మను తయారు చేశారు. ఎంత బాగున్నారో అమ్మవారు. చూసారా మా కాపురా లేక బతుకమ్మలన్నీ ఎంత కలకల్లాడుతున్నాయో.